పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది ఏం మాట్లాడతారు, ఆయన హిందూగా సనాతన ధర్మాన్ని ఆయన భుజాన్ని వేసుకుని మాట్లాడేస్తారు కదా. సో హిందువులు మాత్రమే ఉంటారు. ఆయన కాపు కులానికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా. సో వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం అంతా కూడా జనసేన పార్టీలోనే ఉంటారు అని చాలా మంది మాట్లాడుకున్నారు. బట్ నేను చూసా, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో 80 నుంచి 90% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల నుంచి ఆయనని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకులని, కార్యకర్తలని, నిజంగా అభిమానులను నేను నా కళ్ళతో చూశాను. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం మహా అయితే 5 నుంచి 10% మాత్రమే బయటకు వచ్చి అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పండు ముసలోళ్ళ దగ్గర నుంచి జంజీప్ అల్ఫా యువత వరకు కూడా చాలా మంది అతని వైపు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద చెప్పాలి. నాకు తెలిసి చెబుతున్నాను కదా, రేపొద్దున్న ఈ కమిటీలంతా అయిపోయిన తర్వాత రాసి పెట్టుకోండి, భారతదేశంలో జనసేన పార్టీని ఎవడన్నా టచ్ చేయాలన్నా కానీ, కనుచూపు మేరలో ఆ పార్టీని ఏదన్నా అనాలన్నా కానీ దడపుట్టేటువంటి పరిస్థితి. హాయ్ హలో, వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని చాలా తక్కువ అంచనా వేసి చాలా తక్కువగా మాట్లాడతాం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ నిర్మాణ సారథుల కమిటీ అని ఒకటి వేసి 25 పార్లమెంట్లో దరఖాస్తు స్వీకరణ అనేది చేశారు. ఏంటి అంటే, నాకు తెలిసి భారతదేశంలో నాకు తెలిసి ఇలాంటి ఒక కార్యక్రమం మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పాలి. దాంట్లో గొప్ప ఏంటి అని అనుకోవచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మనందరికీ తెలుసు, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో అంటగడుతూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక కులానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ప్రతినిధిగా, ఆ పార్టీ అంతా కూడా ఆ కులాందే అన్నట్టుగా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు. కొంతమంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆపాదిస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి చెప్తున్నా కదా, ఇంకా అలా మాట్లాడిన ఎవడైనా సరే మీరు మబ్బులు విడిపోయేటువంటి వీడియో ఇది. ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన పార్టీకి సంబంధించి నిర్మాణ సారథుల సమావేశం దరఖాస్తు స్వీకరణ చేశారో, ఆ దాంట్లో వచ్చినటువంటి వ్యక్తుల గురించి, దాంట్లో దరఖాస్తు చేసుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కాబోయేటువంటి నాయకుల గురించి మీకు చెప్పబోతున్నా. ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి చాలామంది ఏం మాట్లాడతారు, ఆయన హిందూగా సనాతన ధర్మాన్ని ఆయన భుజాన్ని వేసుకుని మాట్లాడేస్తారు కదా. సో హిందువులు మాత్రమే ఉంటారు. ఆయన కాపు కులానికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా. సో వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం అంతా కూడా జనసేన పార్టీలోనే ఉంటారు అని చాలామంది మాట్లాడుకున్నారు. బట్ నేను చూసా, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో 80 నుంచి 90% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల నుంచి ఆయనని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకులని, కార్యకర్తలని, నిజంగా అభిమానులను నేను నా కళ్ళతో చూశాను. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం మహా అయితే 5 నుంచి 10% మాత్రమే బయటకు వచ్చి అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా అనంతపురంలో నేనున్నా. అనంతపురంలో నా కళ్ళతో నేను చూశా. ఒక రైతు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, మాల కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ, ఇలా ఒక మైనారిటీ వాళ్ళైతే అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నట్టుగా ఇంకెవరిని పెట్టుకోలేదేమో ఈ దేశంలో అనిపించింది. అంత గొప్పగా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఒక చిన్న రైతు కూలి ఎస్సీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆ సారథుల సమాచార సేకరణ కమిటీ దగ్గరికి వచ్చి, నేను ఫలానా మండలానికి సంబంధించి, ఫలానా నియోజకవర్గానికి సంబంధించి, ఫలానా ఊర్లో నేను పనిచేయాలనుకుంటున్నానని కొన్ని వందల మంది వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. పండు ముసలోళ్ళ దగ్గర నుంచి జంజీప్ అల్ఫా యువత వరకు కూడా చాలామంది అతని వైపు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద చెప్పాలి. నాకు తెలిసి చెబుతున్నాను కదా, రేపొద్దున్న ఈ కమిటీలంతా అయిపోయిన తర్వాత
రాసి పెట్టుకోండి, భారతదేశంలో జనసేన పార్టీని ఎవడన్నా టచ్ చేయాలన్నా కానీ, కనుచూపు మేరలో ఆ పార్టీని ఏదన్నా అనాలన్నా కానీ దడ పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ల పాటు అసలు ఎందుకు ఆగారా అనుకునే ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. ఆగస్టు 15 తర్వాత మీరు రాసి పెట్టుకోండి, జనసేన పార్టీ అంటే ఏంటో. దేశం ఇప్పటి వరకు చూసిన జనసేన పార్టీ వేరు, ఆగస్టు 15 తర్వాత జనసేన పార్టీ వేరు, ఆ స్థాయిలో ఉంటుంది. నార్మల్గా జనసేన ఏ రాజకీయ పార్టీ అయినా ముందు పార్టీ పెట్టేస్తారు, తర్వాత కమిటీలు వేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేసి కమిటీలు వేయడానికి 12 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రతి కార్యకర్తని రాటుదేలేలా చేశారు. సమస్యల మీద కొట్లాడటం, ఆ సమస్యని పరిష్కరించటం, ఆ సమస్య మీద నిలబడటం, పోరాడటం ఎలాగో ఈ 12 ఏళ్ల పాటు వాళ్ళు ఉంటారా, వెళ్తారా, ఏం చేస్తారు, మిగతా నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పార్టీలకు, జనసేన పార్టీకి ఏంటి డిఫరెన్స్ అనేది వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేంత వరకు పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు రాటుదేలారు. ఎలా, ఎప్పుడు, ఎలా నిలబడాలో, ఎలా పోరాడాలో, ఎలా కలబడాలో, ఎలా నిలబడాలో ఇప్పుడు వాళ్ళకి తెలిసినంతగా ఇంకే రాజకీయ పార్టీకి భారతదేశంలో తెలీదు. రాసి పెట్టుకోండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ అలాంటి పరిస్థితి చేయలే. అలాంటి అంటే నార్మల్గా మనకు తెలుసు, ఒక 6 నెలల పాటు ఇల్లు కడితే దానికి ఫౌండేషన్ వేసి బాగా నీరు పెట్టి, నీరు ఎక్కువ పెడితే ఎంత బాగుంటుందో అంత బలంగా ఆ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. కాంక్రీట్ వేసి, ఐరన్ వేసి, ఇదేసి అదేసి అని చెప్తారు కదా, అలాంటి నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జన సైనికులతో నిర్మాణం చేశారు. వాళ్ళకి ఎలా నాయకత్వ లక్షణాలలో అసలు ఆయన ఇచ్చినటువంటి ఇన్పుట్స్, వాళ్ళకి నేర్పేటువంటి విధానం, వాళ్ళ నేర్చుకునేటువంటి విధానం మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. అసలు ఒక కార్యకర్త ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ని, మండల నాయకుడిని, లేదంటే ఇంకొక జిల్లా స్థాయి నాయకుడిని, పార్లమెంట్ స్థాయి నాయకుడిని ఎన్నుకోవటం అంటే మాటలు కాదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తప్ప వాళ్ళకి అవకాశం లేదు అంటే ఆలోచించాలి. ఆయన ఏ స్థాయిలో ఆయన ప్రణాళిక వేస్తున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలకి ఇది అర్థం కాకపోవచ్చు. సాంప్రదాయ రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి రాజకీయ నాయకుడు, ఏం చేస్తున్నాడు ఈయన అని అనుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు జనసేన పార్టీని ఇంత గుండెల్లో ఎందుకు పెట్టుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం చాలా గొప్పది. అది ఇప్పుడు అర్థం కాదు. ఆయన పార్టీ అంటే కొన్ని పార్టీలు అలా వచ్చేలా వెళ్ళిపోతాయి, బట్ కొన్ని పార్టీలు మాత్రమే, ప్రాంతీయ పార్టీలు చాలా ఉంటాయి, దేశ స్థాయిలో జాతీయ పార్టీలు చాలా ఉంటాయి. కానీ బలంగా అంటే ఎక్కడో కోకట్టి వేళ్లతో లోపలికి వేళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి చూసారా, అలాంటి నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు జనసేన పార్టీని. సో అది ఇప్పుడు చూపించేటువంటి ఆ బలం రేపటి తరానికి కనిపిస్తుంది, వినిపిస్తుంది. జస్ట్ మనకి ఇప్పుడు కనిపించటం లేదు కానీ వినిపిస్తుందంటే మేము అలాంటి మాటల్లో, బట్ కనిపించేది మాత్రం రేపటి తరాలకి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎవరితో ఎలా, ఎప్పుడు, ఏం చేయాలనేది చాలా క్లియర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100కి 100% జనసేన పార్టీని దేశ స్థాయిలో చాలా గొప్ప స్థాయిలో, అది సీఎం పదవా, పిఎం పదవా, ఈ రాష్ట్రమా, ఆ రాష్ట్రమా అనే దాన్ని హద్దులు లేనటువంటి ఒక గొప్ప పార్టీగా మనం చూడబోతున్నాం. డెఫినెట్గా అది ఈ కులానికో ఆ కులానికో అంటగట్టేటువంటి ప్రతి వ్యక్తులకి సమాధానం రేపు ఆగస్టు 15వ తారీఖు తర్వాత చాలా క్లియర్గా భారతదేశానికి ఎలా 1947లో స్వాతంత్రం వచ్చిందో ఆగస్టు 15న, అలాంటి మరో స్వతంత్రాన్ని ఇప్పుడు జనసేన పార్టీలో మిగతా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ పార్టీ కనిపించబోతుంది, వినిపించబోతుంది అని చెప్పచ్చు. సో చాలా చాలా అద్భుతం అనిపించింది నాకైతే. చాలామంది కార్యకర్తలు, చిన్న చిన్న పిల్లలు, ఒక రైతు అయితే పచ్చబొట్టు వేసుకున్నాడు. ఇక్కడ ఒక రైతు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ గుండెల మీద వేసుకున్నాడు. పెద్ద ఆయన, ముసలాయన. అసలు ఏమనుకున్నారు అసలు జనసేన పార్టీని వాళ్ళు? ఏంటి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అంటే ఎవడండే అంది? ఆయన కోసం వాళ్ళ కోసం ఎప్పుడైనా మాట్లాడా?
వాళ్ళు ఒక్కళ్ళ కోసమే వచ్చానని ఎప్పుడని చెప్పాడా? మా కోసం వచ్చానని మాకు చెప్పాడు, మా కోసం అండగా నిలబడతానని చెప్పాడు అని చెప్తుంటే రొమ్ము చరిచి వాళ్ళ మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అలాంటివి ఉన్నాయి. కొంతమంది యువత అంటే జెన్జీ కాక్రోచ్ పార్టీలు, తొక్క పార్టీలు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా. జెన్జీ యువత నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు జరిగినటువంటి జనసేన పార్టీ సారథుల నిర్మాణానికి సంబంధించి ఆ సమావేశంలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ గర్జించిన గర్జనకి రేపొద్దున్న దద్దరిల్లిపోవడం కదా. కాక్రోచ్లన్నీ మాడి మసైపోతే రాసి పెట్టుకోండి. నా పేరు నిషిత, నేను ఇంటర్ చదువుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆదర్శంగా తీసుకొని ఆయనతో పాటు పార్టిసిపేట్ చేయాలని మెంబర్షిప్ తీసుకుంటున్నాను. రాజేశ్వరి, ఇంటర్ చదువుతున్నాను. నేను నా పేరు చౌడేశ్వరి, నేను అన్నప్పటి నుండి వచ్చాను. నేను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మహానందిన, వ్యవసాయం చేస్తాను. మా పేరు హర్షవర్ధన్, ఇప్పుడు బీఫార్మ్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది బ్రో. టెన్త్ పార్టీ కూడా ఎవరు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా అధికారంలోకి రావాలన్నా కానీ, ఎవరికైనా ఏదైనా పదవులు కావాలన్నా కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా అందరి గురించి ఆలోచించి పెట్టారు. ఇది చాలా మాకు సంతోషంగా ఉంది. నాది ఉరవకొండ, అనంతపురం జిల్లా. పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వచ్చాను. ఆయన మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. మెంబర్షిప్ తీసుకుంటేనే కదా అన్న మిగతా ఎక్కడ జరుగుతుందని పై వరకు తెలిసేది. ఇప్పుడు ఇలాంటి అవకాశం నాకు దొరికింది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. నేను చంద్రమౌళి, అనంతపురం పార్లమెంట్, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కమ్ముదూరు మండలాధ్యక్షుడిని. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ పార్టీలో కొనసాగుతున్నా. జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుండి యాజ్ ఏ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఉన్నటువంటి మేము జనసేన పార్టీ నుండి జన సైనికులుగా తయారవ్వాల్సి వచ్చింది. తయారు చేసిన కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఉమామేశ్వర్ అంటే పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎవరైతే నాయకులుగా కార్యకర్తలుగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. స్పందన బాగుంది, చాలామంది అప్లై చేసినారు.